బాపట్లలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన అన్నా క్యాంటీన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ పరిశీలించారు. క్యాంటీన్ పనులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పునర్నిర్మించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఎప్పటికప్పుడు పనులు పరిశీలిస్తూ అద్భుతంగా రూపుదిద్దారని అన్నారు. పేదలందరూ వీటిని తప్పకుండా వినియోగించుకోవాలన్నారు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల పట్టణంలో బాపట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఆగస్టు 15వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా బాపట్ల నియోజకవర్గం బాపట్లలో ఉన్న ఈ అన్న క్యాంటీన్ కూడా సుమారుగా 10 లక్షల రూపాయలు వ్యయంతో అన్ని పోయిన ప్లంబింగ్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, అలాగే అన్ని రకాల పెయింటింగు, గేట్లకి గ్రానైట్లతో సహా అన్నీ చాలా కొత్త ఒక అన్నా క్యాంటీన్ ఇప్పుడే స్థాపించినట్లుగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బాపట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. దానికి ఆల్రెడీ కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, నేను కానీ ఇప్పటికే దీన్ని మేము విజిట్ చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు ప్రారంభమయ్యే ముందు 100% పూర్తయిని ఒకసారి విజిట్కి రండి అని చెప్పిన మీదట మరలా విజిట్ చేయటం అన్ని పూర్తిగా సంతృప్తితో అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది అని నేను అనుకుంటూ ఈ విషయాన్ని పత్రికా విలేకరులకి తెలియజేస్తా ఉన్నా. పేదవాడు కడుపు నింపడానికి ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మరుగున పడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ అప్పుడు అసాంఘిక కార్యక్రమాలు చేయటమే కాకుండా ఈ ఏరియాలో బాటిల్స్, మందు బాటిల్స్, చెత్త చెదారం, అసలు ఏది పడితే అది అన్ని దొంగతనాలు జరిగినాయి. అన్ని టైల్స్తో సహా అన్ని లేకపోయారు.